హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి, శరత్ చంద్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వచ్చి అపూర్వ వైపు చూస్తూ ఉంటారు. పిన్ని, ఇవాళ మార్నింగ్ న్యూస్లో సిఐ విక్రమ్ గారు చనిపోయారు అని వచ్చింది. ఖచ్చితంగా దీని వెనక నీ హస్తమే ఉంది. నిజం చెప్పు, సిఐ విక్రమ్ గారు అంటే మేము ఎవరికైతే డిఎన్ఏ రిపోర్ట్ సబ్మిట్ చేయమని నీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చామో ఆయన్ని చంపింది నువ్వే కదూ, దేవుడిపై ఒట్టేసి చెప్పు అని భూమి అడగగానే, లేదు నేను కాదు, దేవుడిపై ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఈ కేసుకి ఏ సంబంధం లేను అని అబద్ధాలు చెప్పేస్తుంది అపూర్వ. మనసులో అనుకుంటుంది, ఇలాంటి ఒట్లు ఎన్నో వేశాను, అయినా కొంచెం క్లూ కాదు కదా, ఆనవాళ్ళు కూడా దొరకవు, అలా ప్లాన్ చేసి వాణ్ణి చంపించేశా, ఇంకా నా గురించి ఎప్పటికీ బయటికి రాదు అని అపూర్వ హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర ఇంటికి పోలీస్ అయితే వస్తారు. అపూర్వ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నాం. దానికి కారణం ఏంటి అంటే సిఐ విక్రమ్ని చంపించడానికి మీరు ఒక మనిషిని పెట్టించారు, రౌడీ పాండు. వాడు మీ పేరుని కస్టడీలో ఒప్పుకున్నాడు అనేసరికి, ఏంటి పిన్ని ఈ సాక్ష్యం సరిపోతుందా, నువ్వే కదా కావాలని ఇలా సిఐ విక్రమ్ని చంపించావనేసరికి, హే భూమి, కావాలనే నా పైకి ఈ పోలీసుని ఉసిగలుకే బాగోదు, నిన్ను చంపేస్తానే అని చెప్పి భూమిని కొట్టబోతుంటే శరత్ చంద్ర అపూర్వ చెంప పగలగొడతారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏయ్ బావా బావా, అది కాదు బావా అనేసరికి, చంపేస్తా అని చెప్పి గన్ తీసుకొచ్చి ఇంకా గన్ అయితే ఏం చేస్తాడు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది అపూర్వ. వెంటనే ఇన్స్పెక్టర్ వాళ్ళు, సార్ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి, మేమున్నాం కదా, మేము చూసుకుంటామని చెప్పి అపూర్వాని అరెస్ట్ చేసి పోలీస్ అయితే తీసుకొని వెళ్తారు. అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా గగన్, తార, పూరి అండ్ ధృవాల పెళ్ళి అయితే జరగడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి. పెళ్లి మండపం డెకరేట్ అయ్యి ఉంటుంది, పచ్చని పెళ్లి పందిరి ఉంటుంది. కానీ గగన్ మొహంలో చిరునవ్వు ఉండదు. గగన్కి భూమి మాత్రమే గుర్తుకు వస్తుంది. తార పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి ఇంకా అలా ధృవ దగ్గరికి వస్తుంది. అన్నయ్య, నేను ఇచ్చిన మాట గుర్తుంది కదా అని అంటారు. గుర్తుందమ్మా, నీకు మాట కూడా ఇచ్చాను కదా, ఖచ్చితంగా నీ మెల్లో గగన్ తాళి కడితేనే నేను పూరి మెల్లో తాళి కడతాను, ఒక్క నిమిషం ముందు కూడా నేను కట్టను అని అంటారు. ఇంకా వెంటనే అలా తార, ధృవ ఇద్దరు పెళ్లిపీటలపైకి వస్తారు. అండ్ గగన్, పూరి కూడా పెళ్లిపీటలపైకి వస్తారు. అలా పెళ్లి మండపంలో ఇద్దరు కూర్చొని ఉంటారు. పాపం శారద ఏమో చాలా అంటే చాలా బాధపడుతుందన్నమాట. ఇంకా అలా శారద చూస్తూ ఉంటే గగన్ శారద వైపు చూస్తారు. అమ్మా, నువ్వు మాత్రం ఎప్పటికీ భూమికి నిజం చెప్పకూడదు అని పాపం అలా చూస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకా అలా పంతులు గారైతే, బాబు 10 గంటలకి పూర్ణిమకి ధృవాకి పెళ్లి ముహూర్తం నిశ్చయమై ఉంది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట తారా. ధృవ వెంటనే, పంతులు గారు, ముందు నా చెల్లి పెళ్లి జరగాలి, తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటారు. లేదు బాబు, మీ ముహూర్తం చాలా బలమైనది, ముందు మీ పెళ్ళే జరగాలి, 10 గంటల 36 నిమిషాలకి వీళ్ళకి ముహూర్తం ఉంది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా తారా వైపు చూస్తాడు ధృవ. లేదు, మా అన్నయ్య నా పెళ్లి జరిగిన తర్వాతే జరుగుతుంది అని అంటుంది. వెంటనే పూరి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట ధృవ వైపు. అంటే ఏంటి ధృవ గారు, మీకు నాపై మా అన్నయ్యపై నమ్మకం లేదా అని అడుగుతుంది. అలా కాదు పూరి అని అంటారు. లేదు, మీ మాటలు చూస్తుంటే మీరింకా మా అన్నయ్యని నమ్మట్లేదేమో అనిపిస్తుంది అని అంటారు. వెంటనే గగనేమో, ఏంటి బావుగారు ఇది, అంటే మీరు నాపై నమ్మకం పెట్టుకోలేదా, పెళ్ళికి ముందే మమ్మల్ని ఇంతలా అనుమానిస్తున్నారా, నా చెల్లెల్ని మీకు ఇచ్చి పెళ్లి చేస్తే మీ చెల్లెల్ని నేను చేసుకుంటాననే మాటని మీరు తప్పుతున్నారా అని అడుగుతారు. అలాంటిదేమీ లేదు అని అంటాడు ధృవ. ఒకసారి నా కళ్ళలోకి చూడండి, మీకు నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో తెలియటం లేదా అని అడుగుతుంది పూరి. ఇంకా ఒక్కసారిగా ధృవ ఏమీ మాట్లాడలేకపోతాడు. అనుకున్న ముహూర్తానికే పూరి మెడలో
తాళి కట్టేస్తాడు ధ్రువ. ఇంకా అక్కడ తార కూడా ఏమీ మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి అలా ఇంకా పూరి ధ్రువల పెళ్ళైతే ముందుగా జరిగిపోతుంది. సో పూరి ధ్రువల పెళ్ళి జరిగిన తర్వాత ఇంకా అలా పంతులు గారు మంత్రాలు చదువుతూ గగన్ అండ్ తారాల పెళ్ళైతే జరిపించాలి అని అనుకుంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా గగన్ అలా తారా మెడలో తాళి కట్టబోతుంటే ఒక్కసారిగా శారద కుప్ప కూలిపోతుంది. శారదకి హార్ట్ అటాక్ వస్తుంది. వెంటనే గగన్ తాళి పడేసి అమ్మా అని పరిగెత్తుకుంటూ ఇంకా అలా శారద దగ్గరికి వెళ్తాడు. శారదని చూస్తారు. అమ్మ అమ్మ ఏమైందమ్మా నీకు, ఏమైంది అని అడుగుతారు. పాపం శారద ఎంతకీ లేవదు. పూరి కూడా ఇంకా అలా తాళితోనే వచ్చేస్తుంది. అమ్మ అమ్మ అని అనేసరికి అంబులెన్స్కి కాల్ చేసి వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. తారా ఖచ్చితంగా సార్ కావాలని చేసింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయిపోతారనమాట. ఇంకా వెంటనే తారా అయితే ధ్రువాన్ని చూస్తూ ఉంటారు. నేను చెప్పాను కదన్నయ్య ఏదో ఒకటి జరుగుతుందని, ఖచ్చితంగా ఇదంతా నాటకమే, వాళ్ళు కావాలని చేస్తున్నారు. ఆ భూమినే ఈవిడికి ఐడియా ఇచ్చుంటుంది, ఈవిడేమో ఐడియాని ఇంప్లిమెంట్ చేసేసింది అని చెప్పి ఇంకా తారా చాలా ఈర్ష్యగా కుళ్ళుతో ఫీల్ అవుతుంది. అమ్మ నువ్వేమి కంగారు పడద్దు, డాక్టర్ గారు బయటకు వస్తారుగా, డాక్టర్ వచ్చాక నిజం తెలుస్తుంది కదా అని అంటాడు ధ్రువ. అప్పుడే ఇంకా శారదకి ట్రీట్ చేసి డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్ మా మా అమ్మకి ఎలా ఉంది అని అంటారు. ఆవిడ ఈ మధ్య ఏదైనా విషయంలో స్ట్రెస్కి గురవుతున్నారా అని అడుగుతారు. అంటే డాక్టర్ అని అనేలోపు పూరి ఇవాళ మా పెళ్ళి డాక్టర్, అందుకే పెళ్లి విషయంలో మా అమ్మ కాస్త స్ట్రెస్గా ఫీల్ అయింది అని అంటుంది పూరి. అది విషయం. ఆవిడకి ఇంతకు ముందే ఆల్రెడీ హార్ట్లో బుల్లెట్ అనేది ఇంప్లాంట్ అయింది కదూ అని అంటారు. వెంటనే గగన్ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు భూమి శారదని హాస్పిటల్లో జాయిన్ చేయడం అంటే ఆ సిచ్యువేషన్ ఏంటి, శారద ఆ కెమెరాలో ఉన్న శోభాచంద్రని చంపిన వీడియో చూసేస్తే పని మనిషి రత్నం కావాలనే షూట్ చేయించేస్తుంది కదా అపూర్వ, ఆ విషయం అనమాట. అది గుర్తు చేసుకుంటారనమాట పూరి అండ్ గగన్. అవును డాక్టర్, మా అమ్మకి ఇంతకుముందు హార్ట్లో బుల్లెట్ తగిలింది అని అంటారు. సో దాని ఎఫెక్టే ఇది కూడా అనొచ్చు. హార్ట్లో బుల్లెట్ ఇంప్లాంట్ అయిన తర్వాత పేషెంట్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆవిడ షాక్కి గురయ్యే విషయాలు కానీ ఆవిడ బాధపడే సంఘటనలు కానీ ఎక్కువగా జరగకూడదు. కానీ ఏమో మ్యాక్సిమం 1 మంత్ నుండి ఆవిడ మనసులో చాలా విపరీతమైన బాధ అనేది స్టోర్ అయిపోయింది. అది స్టోర్ అయ్యి ఇప్పుడు బ్లాస్ట్ అయ్యి హార్ట్ని బ్లాక్ చేసి హార్ట్ అటాక్ని తెప్పించింది. నో ప్రాబ్లం, ఇది ఫస్ట్ టైం కాబట్టి కాస్త ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకసారి వస్తే మాత్రం అది డేంజరే అవుతుంది. మీరు ఆవిడ్ని ఎలాంటి స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, ఓకే అని అంటారు. తప్పకుండా డాక్టర్, థ్యాంక్ యూ. మా అమ్మకి ఇప్పుడైతే డేంజర్ ఏం లేదు అంటారు. ఇప్పటికైతే ప్రాణానికి ఎలాంటి రిస్క్ లేదు, కానీ మీరు ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా పాపం శారద కళ్ళు తెరిచి చూస్తుంది. అమ్మా ఏంటమ్మా ఇది, నువ్వు అంతలా ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు అని అడుగుతారు గగన్. నాన్న గగన్, నాకు నువ్వు పూరి ఎంతో, భూమి కూడా అంతేరా, కాబట్టే మీ విషయంలో నేను ఎలా బాధపడతాను, భూమి బ్రతుకు అన్యాయం అవుతున్నా నేను అలాగే బాధపడుతున్నానురా అని పాపం చాలా బాధగా చెప్తుంది శారద. ఇంకా తారా, ఏంటా ఆంటీ మీరు కొంచెం కూడా ఇంత ఎమోషనల్ ఫెయిల్ అయితే ఎలా, మీరు చూడండి హాస్పిటల్లో ఉండడం వల్ల పెళ్ళి ఆగిపోయింది అని అంటారు. వెంటనే గగన్, తారా ఏంటి మా అమ్మని దబాయించి మాట్లాడుతున్నావు, మా అమ్మ ఏమైనా కావాలని చేసిందా, అనుకోకుండా జరిగింది, దీనిలో మా అమ్మ తప్పేముంది అని అంటారు. కరెక్టే బావగారు, కాకపోతే మీరు ఇంకొక విషయం ఆలోచించాలి, మా చెల్లి తారా మెళ్ళో మీరు తాళి కట్టలేదు, ఇప్పటికైనా తాళి రెడీగానే ఉంది కాబట్టి తన మెళ్ళో తాళి కట్టండి అని అంటారు. వెంటనే ఇంకా శారద, పంతులు గారిని ముహూర్తం చూడకుండా ఎలా కట్టమంటావు బాబు, ఇప్పుడు నాకు ఇలా అయ్యింది కదా, ఒకసారి పంతులు గారికి చూపించిన తర్వాత మనం డిసైడ్ అవుదామని శారద చెప్తుంది. ఇంకా వెంటనే అలా ధ్రువ పాపం ఏమీ అనలేక ఓకే అంటాడు. అన్నయ్య అనంటుంది. తారా నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. సరే మేడం, మేము వెళ్తాం అత్తయ్య గారు, పూరి వెళ్దాం అని చెప్పి ఇంక పూరినైతే తన ఇంటికి అంటే పూరిని అత్తింటికి అయితే తీసుకువెళ్తాడనమాట ధ్రువ. తారా, ఏంటన్నయ్య ఏంటిదంతా, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటారు. అమ్మా నువ్వు వాగు, నేను చెప్తున్నాను కదా, పూరి నన్ను అడిగింది మీరు నిజంగా నన్ను ప్రేమించలేదా అని. ఆ నిమిషంలో నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిజం చెప్పాలంటే
నేను ఈ ప్రపంచంలో అతిగా ప్రేమించిన ఆడపిల్ల అంటే అది నువ్వే. చెల్లెలుగా నేను నిన్ను చాలా ప్రేమించాను. కానీ నీ తర్వాత నన్ను అంతలా ఆకట్టుకున్న వ్యక్తి అంటే అది కేవలం పూరి మాత్రమే. పూరి బాధపడుతూ ఏడుస్తుంటే నువ్వెలా బాధపడితే నేను చూసి తట్టుకోలేను, అలాగే తట్టుకోలేకపోయాను. అందుకే నేను తన మెళ్ళో తాళి కూడా కట్టేశాను. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వేం కంగారు పడద్దమ్మా. ఎలా అయినా గగన్పై నాకు నమ్మకం ఉంది. గగన్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఒకవేళ చేసుకోకపోతే పూరికి డివోర్స్ ఇస్తాను అని బెదిరిద్దాం. అప్పుడు ఖచ్చితంగా గగన్ దిగొస్తాడు, సరేనా అని అంటారు. అన్నయ్య, ముందైతే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చెప్పించు అని చెప్పి అంటారు. తప్పకుండా అమ్మ అని చెప్పి ఇంకా అలా పంతులు గారిని అయితే పిలిపిస్తారు. ఇటువైపు గగన్ వాళ్ళు కూడా పంతులు గారిని అయితే పిలిపిస్తారనమాట. ఇంక పంతులు గారు వాళ్ళు వచ్చి చూస్తూ ముహూర్తాలు చూస్తారు. బాబు, ఇది జ్యేష్ఠ మాసం, ఆల్రెడీ మాసం వచ్చేసింది. మీరు చూసుకున్నది ఆఖరి ముహూర్తం కాబట్టి 3 నెలల వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు అని చెప్తారు. ఒక్కసారిగా ఇంక తారా, ఒకసారి చూడండి, మాకు వెంటనే పెళ్ళైపోవాలి అని అంటారు. అమ్మ, ఒకటి, నాస్తికులు పెళ్లి చేసుకుంటారు, సాంప్రదాయంగా ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. కానీ ముహూర్తం బాగుంటేనే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత బాగుంటుంది. మీరు మంచి ముహూర్తంలా కాకుండా చెడు ముహూర్తంలో చేసుకున్నారనుకో, మీకే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ ఇష్టం అమ్మా అని అంటారు. తార మాట్లాడబోతుంటే ధ్రువ, చూడుమ్మా తార, నీ జీవితం కంటే నాకేది ఎక్కువ కాదు. కాబట్టి నువ్వేం కంగారు పడద్దు, మంచి ముహూర్తంలోనే పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఇంకా అలా గగన్కి అయితే ఈ విషయాన్ని ఇంటిమేట్ చేస్తారు. సో గగన్ ఇంకొక 3 నెలల వరకు ముహూర్తం లేదు, సరే అని పాపం అలా ఇంకా కాల్ కట్ చేసి ఒకవైపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకొక వైపు శారదాకి సేవలు చేసుకుంటూ ఉంటారు గగన్. ఇది ఇలా ఉండగా భూమి అపూర్వ అరెస్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శోభాచంద్ర ఫోటో ముందుకైతే వెళ్తుంది. వెళ్ళి, అమ్మ, ఇవాళకి నీ చావుకి న్యాయం జరిగింది. ఆ అపూర్వ పాపం పండింది. అపూర్వ అరెస్ట్ అయింది. నిజంగా నాన్న నాన్న అపూర్వని అరెస్ట్ చేయించారు. ఇది నిజంగా మనకు ఒక శుభశకునం. ఇకపై నాన్నని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అది మాత్రమే కాదు, గగన్ బాబు విషయంలో కూడా నాన్న ఇలాగే మారితే చాలా బాగుంటుంది అని చెప్పి పాపం భూమి చాలా అంటే చాలా బాధపడుతుంది. కరెక్ట్గా అప్పుడే శరత్చంద్ర ఇంకా అలా భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి, ఇదిగో ఒకసారి ఇది చూడమ్మా అని ఇంక కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తూ ఉంటారు. నాన్న, ఎవరు నాన్న వీళ్ళు అని అడుగుతుంది. ఎవరేంటంటావేం బామ్, వీళ్ళందరూ పెళ్లి కొడుకులు. మన ఇంటి పేరు చూసి, మన స్టేటస్ చూసి వచ్చిన పెళ్లి కొడుకులమ్మా. వీళ్ళలో నీకెవరు నచ్చారో చెప్తే నేను నీకు పెళ్లి జరిపిస్తాను. చూడమ్మా భూమి, నీకు ఆ గగన్ గాడు కరెక్ట్ కాదని నేను నీకు ఎప్పటి నుండో చెప్తున్నాను. కానీ నువ్వే వాడి మాయలో పడిపోయావు. ఇప్పుడు చూసావా, వాడు హ్యాపీగా ఆ తారాని పెళ్లి చేసుకున్నాడు అని అంటారు. ఏంటి, గగన్ బావుకి పెళ్ళైపోయిందా అని అంటుంది భూమి. నిన్నే పెళ్లి ముహూర్తం పెట్టిస్తే పెళ్ళవకుండా ఎందుకుంటుందమ్మా? కాబట్టి వాడికే పెళ్ళైనప్పుడు నీకేం తక్కువమ్మా? నీకు నేనున్నాను, మహారాణిలా నేను చూసుకుంటానని మాటిచ్చాను. కాబట్టి ఇప్పుడు నీకు పెళ్ళి జరగాల్సిందే అని అంటారు. నాన్న, ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలి అని అనుకోవటం లేదు నాన్న అని చెప్పి భూమి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే అలా భూమి వెళ్తుంటే కృష్ణప్రసాద్ శరత్చంద్ర దగ్గరికి వస్తారు. బావగారు, అపూర్వ నిజస్వరూపం మీరు తెలుసుకున్నారు కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. భూమి గగన్లది పవిత్రమైన ప్రేమ. వాళ్ళిద్దరి ప్రేమని అడ్డుకుంది, వాళ్ళిద్దరి ప్రేమని విడతీసింది ఎవరో కాదు, అపూర్వానే. కావాలంటే ఈ విషయం మీరాని అడగండి అని అంటారు. వెంటనే మీరా, అవునన్నయ్యా, భూమి గగన్ విడిపోవడానికి ముఖ్య కారణం అపూర్వానే. కావాలంటే వీడియో చూడండి అని చెప్పి వీడియో చూపిస్తుంది. ఒక్కసారిగా ఇంక శరత్చంద్ర షాక్లో ఉండిపోతారు. కాబట్టి ఈ విషయం తెలుసుకున్నా ఎందుకో భూమి దగ్గరికి గగన్ రాలేదు. ఎందుకో తెలీదు. తను మీ ప్రేమని పొందినందుకు గగన్ ప్రేమని పక్కన పెట్టిందేమోనని గగన్ అనుకున్నాడేమో. కానీ వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. మీరు అనుకోవచ్చు భూమికి ఇంకో పెళ్లి చేస్తానని. అదందరూ వాళ్ళ ఆస్తి చూసి అంతస్తు చూసి వచ్చారేమో. కానీ భూమికి మాత్రం ఒకటి మాత్రం నిజం, భూమిని గగన్ కంటే బాగా చూసుకునేవాడు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. భూమి అంతా
గగన్ని ప్రేమించే అమ్మాయి కూడా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఒకరి ఒకరి ఆలోచనలో ఒకరు కలిసిపోయారు. ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి బావగారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి కృష్ణప్రసాద్ మీరా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా శరత్చంద్ర అయితే ఆలోచనలో పడతారు. భూమి వైపు చూస్తూ ఉంటే భూమి పాపం అలా గగన్ అండ్ తన పెళ్లి ఫోటో చూసుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉండడం చూసి ఇంకా అలా శరత్చంద్ర అయితే ఉండిపోతారు. భూమి వాడి కోసం ఇంతలా బాధపడుతుంది కాబట్టి నాకు భూమి సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు అని ఇంకా అలా గగన్ దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.